హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్. మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి పిల్లర్ నెంబర్ 96 దగ్గర మన ఆఫీస్ లొకేషన్. డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ అని టైప్ చేయండి, మీకు లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు మీ ముందుకి వోక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ వెహికల్ తీసుకొచ్చాను. టోటల్ టాప్ అండ్ వెహికల్ కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, ఆండ్రాయిడ్ స్క్రీన్ కంపెనీ ఫిట్టెడ్, రియర్ ఏసీ కూడా రావడం జరుగుతుంది. కార్ కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 1,10,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ అయితే లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. కార్ టోటల్ 360 డిగ్రీ వ్యూ ఒకసారి చూసుకుందాం. ఇన్సైడ్ వ్యూ చాలా బాగుంది. మ్యాగ్విల్స్ కూడా రావడం జరిగింది కంపెనీ ఫిట్టెడ్. కార్ రైట్ సైడ్ వ్యూ పెద్దగా డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేదు, చాలా నీట్గా ఉంది వెహికల్, చూసుకోవచ్చు మీరు. కార్ బ్యాక్ సైడ్ వ్యూ, కార్ కి బంపర్ కి రివర్స్ పార్కింగ్ సెన్సార్ కూడా రావడం జరిగింది. కార్ లెఫ్ట్ సైడ్ వ్యూ, బండి అవుట్లుక్ అయితే హైలైట్ ఉంది, చాలా రిచ్ లుక్ ఉంది. కార్ కి గ్లాసులు వచ్చేసి ఈ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది, 18లో చేంజ్ అయింది. ఈ గ్లాస్ ఒరిజినల్ ఉంది, చూసుకోవచ్చు. ఈ గ్లాస్ ఒరిజినల్ ఉంది 11, ఈ గ్లాస్ ఒరిజినల్ ఉంది, ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది, చేంజ్ కాలేదు, షోరూమ్ గ్లాసే ఉంది. ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది. ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప అన్ని షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి వెహికల్ కి. టైర్లు చూసుకుందాం ఒకసారి. అన్ని టైర్లు ఒక 50% ఉన్నాయన్న. అన్ని టైర్లు అయితే ఒక 50% వరకు గ్రిప్ ఉన్నది, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఒరిజినలే ఉంది, షోరూమ్ ప్యానలే ఉంది, చేంజ్ కాలేదు. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది బండికి, 100కి 80% అయితే ఇంటీరియర్ ఉందన్న. కార్కి అయితే 2 ఎయిర్ బ్యాగ్లు అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఎయిర్ బ్యాగ్ ఈడ ప్యాసింజర్ దగ్గర, సెకండ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఈడ డ్రైవర్ సీట్ దగ్గర. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఫిట్ ఉంది. మాన్యువల్ గేట్స్. లెఫ్ట్ సైడ్ ప్యానల్, ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది. వెనక సీట్ కవర్లు. కార్కి రియర్ ఏసీ కూడా రావడం జరుగుతుంది, వెనకాల కూడా ఏసీ రావడం జరుగుతుంది బండికి. డిక్కీ సైడ్ వ్యూ అయితే చూసుకుందాం. బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది వెహికల్ కి. డిక్కీ ప్యానల్ ఒరిజినల్ ఉంది, కంపెనీ పేస్టింగ్ తోటే ఉంది, మొత్తం కంపెనీ పేస్టింగ్ తోటి ఉంది మొత్తం. స్టెఫ్నీ టైర్ వచ్చేసి ఒక 50% వరకు ఉందన్న స్టెఫ్నీ టైర్ కూడా. రైట్ సైడ్ ప్యానల్ ఒరిజినలే ఉంది, షోరూమ్ ప్యానలే ఉంది. ఈ ప్యానల్ కూడా షోరూమ్ ప్యానలే ఉంది. కార్కి అయితే ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప ఏ గ్లాసు ఇంకా ఏ ప్యానల్ అయితే చేంజ్ కాలేదు, మొత్తం ఒరిజినలే ఉన్నాయి. కార్కి వచ్చేసి 4 పవర్ విండోస్ అయితే రావడం జరుగుతుంది, లాక్ అన్లాక్. ఈ కొంచెం చిన్న వర్క్లు ఉన్నాయి, అలా చేయించుకోండి మీరైతే. ఇంటీరియర్ ఇక్కడ ఒక బటన్ అయితే లేదు, ఈ చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి, మీరు చేయించుకోండి. కార్కి రీడింగ్ వచ్చేసి 1,10,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఒకటే సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇప్పుడే ఆన్ చేసినా, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ అయితే ఇమ్మీడియట్ చీల్డ్ అయిపోయింది. ఏసీ ఎలాంటి కంప్లైంట్ అయితే ఏసీ లేదు. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది బండికి. అన్న మ్యూజిక్ సిస్టమ్ ఒకటి ఆన్ అవ్వడం లేదు, అది ఒక్కసారి చెక్ చేయించుకోవడం, ఫ్యూజ్ పోయిందా మరి ఏం ప్రాబ్లం ఉందో. మిగతా మొత్తం వర్కింగే ఉంది. ఒకసారి ఇంజన్ సైడ్ వ్యూ అయితే చూసుకుందాం. రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ ఉంది, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఇది కూడా ఒరిజినల్ ఉంది, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. అమెరాన్ బ్యాటరీ అయితే ఉంది బండికి. ఇంజన్ బీటింగ్ అయితే సైలెంట్ ఉందన్న. వోక్స్ వ్యాగన్ బండ్లకు మీరు చూసుకోవచ్చు, కంపల్సరీ బ్యాక్ స్మోక్ అనేది వస్తుంది, కంపల్సరీ వస్తుంది. వోక్స్ వ్యాగన్ బండ్లకు కంపల్సరీ వస్తుంది, అదొక్కటి మీరు గమనించాలి. బానెట్ కూడా ఒరిజినల్ ఉంది, చేంజ్ కాలేదు. మొత్తం ఓవరాల్ గా ఇంజన్ అయితే నీట్ గానే ఉందన్న. బీటింగ్ చాలా సైలెంట్ ఉంది, బీటింగ్ అయితే. కార్ టోటల్ వ్యూ అయితే చూసుకున్నారు ఫ్రెండ్స్. కేవలం ప్రైస్ వచ్చేసి 2,65,000 మాత్రమే, ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా స్లైడ్ గా నెగిషియబుల్ ఉంది. మీరు రండి, కస్టమర్ తో మాట్లాడి ఇంకా రేట్ తక్కువ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది, అది కూడా చాలా నీట్ కండిషన్ ఉంది బండి. కార్కి ఎలాంటి ఫైనాన్స్ అయితే రాదు, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి. ఒకవేళ కావాలనుకుంటే మన ఆఫీస్ నెంబర్
9739737259 ఈ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.